వెల్కమ్ టు కేటీవీ న్యూస్. మత సామరస్యానికి అత్యున్నతమైన ఆశయాలకు భారతదేశం ప్రతీక అని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ఈరోజు 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, స్టాల్స్ ప్రదర్శన జిల్లా ప్రగతిని ప్రతిబింబించాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘనంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం పంతులు, పటాభి సీతారామయ్య వంటి ఎందరో దేశభక్తుల సహకారంతో మన భారతదేశ రాజ్యాంగం లిఖించబడి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కీర్తింపబడుతుంది. రాజ్యాంగ విలువలను, ఆశయాలను, భావాలను పౌరులందరూ అనుసరిస్తూ ప్రజాసేవకు, దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మనమంతా బాధ్యతగా కృషి చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం. సున్నప్రాయి, యురేనియం వంటి ఖనిజ సంపదలకు మన జిల్లా ప్రసిద్ధి కాంచింది. పెన్నా నది పరివాహక ప్రాంతంలో 465 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న లంకమల అభయారణ్యం ప్రకృతి రమణీయతకు, ఎర్రచంద్రం వంటి అరుదైన వృక్ష సంపద వన్యప్రాణులకు నిలవుగా మారింది. దేశ స్వాతంత్ర సాధనలో జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు తమ వంతు కృషి చేసి భారత మాత రుణాన్ని తీర్చుకున్నారు. స్వర్గీయులు ఉప్పుల నారాయణ రెడ్డి, వి వెంకట సుబ్బయ్య, పెడవల్లి బాల ఎల్లారెడ్డి, గుడ్డారెడ్డి గారి శేషన్న, శెట్టివల్లి బాలమద్ది, ఆలూరు ఫకీరప్ప, వేల్పుల సుబ్బయ్య, ఎస్ అశ్వర్ధరెడ్డి, కానాల గంగిరెడ్డి, సింగం శివారెడ్డి, సి బాలిరెడ్డి, పిల్ల వెంకటరామరెడ్డి యొక్క త్యాగాలను గుర్తించి ఈ గణతంత్ర దినోత్సవం నాడు వారిని స్మరిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించుకుంటున్నాం. ఇచ్చిన దాంట్లో అతిశయోక్తి లేదు. జిల్లాలో యువతకు ప్రపంచ స్థాయిలోనే నైపుణ్య విలువలను పెంపొందించే విధంగా స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ని యొక్క నిర్మాణం యొక్క పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.